నమస్తే అందరికీ, వెల్కమ్ టు నా చిన్న ప్రపంచం. ఈ రోజున నా స్టైల్లో నేను చేసే రసం మీకు చూపిస్తున్నాను, చూడండి. మీకు నా వీడియోస్ కనుక నచ్చితే లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకోకుండా 80% చూస్తున్నారు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. అలానే సబ్స్క్రైబ్ చేసుకోకుండా మీరు వీడియోస్ చూసి వెళ్ళిపోతే మళ్ళీ నా వీడియోస్ మీకు కావాలంటే దొరకపోవచ్చు. అందుకని మీరు మిస్ అవ్వకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లును కూడా టచ్ చేయండి. ముందుగా కందిపప్పు, మిరియాలు, జీలకర్ర లో ఫ్లేమ్లో పెట్టి వేపేసుకొని పక్కన పెట్టేసుకున్నాం. ఇలానే చింతపండు, ఎండుమిర్చి, టమాటా ఒకటి, కొంచెం ఉప్పు, పసుపు వేసి దాన్ని బాగా మరిగించుకునేవాళ్ళనమాట. నేను అందులో జీలకర్ర వేసాను కదా, ఇందులో కూడా కొంచెం రసం దిగితే బాగుంటుందని చెప్పేసి కొంచెం వేసాను జీలకర్ర, సరిపోతుంది. ఈలోపు వెల్లుల్లిపాయలు ఒలిచి పక్కన పెట్టేసుకోవాలి. చక్కగా అలా మరిగిపోతుంది. మరిగిన తర్వాత దాన్ని తీసి టమాటా మెత్తబడే వరకు ఉంచుకుందాం. ఈలోపు ఇవి ఆరిపోయి పొడుం చేసుకొని పక్కన పెట్టుకొని అందులోనే అవి పొడి అయ్యాక వెల్లుల్లి, బాగా చేతికి సరిపడినంత కరివేపాకు వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ కొట్టుకుంటే కరివేపాకు తినని వాళ్ళకి కూడా ప్రాబ్లం ఉండదన్నమాట. ఇలా పొడిని చేసేసుకున్నాం. దీన్ని పక్కన పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేసుకుంటే, ఎక్కువ ఆయిల్ అక్కర్లేదు, కొంచెం ఆయిల్ సరిపోతుంది. వేసుకొని స్టీల్ గిన్నె కదా, కొంచెం మారుతుంది అన్నమాట, అందుకని నేను వెంటనే తిప్పేసాను. అది మాడిపోకుండా ఉంటుందని చెప్పేసి ఇందులో ఉన్న వాటర్ నేను వేడి ముందు అందులో పోసేసాను అనమాట. మరిగేలోపు మనం ఇది బాగా పిండుకొని ఆ పులుసు అంతా మనం పోసేసుకోవచ్చు. చన్నీళ్ళు పోసుకొని బాగా పిసికితే మొత్తం రసం అంతా వస్తుంది. టమాటాలోది, పచ్చిమిర్చిది, కొంచెం కారం అన్నీ కూడా చక్కగా వస్తాయి అన్నమాట. లాస్ట్ని అలా తీసి ఆ పిప్పంతా పడేసుకొని చక్కగా అది వేసుకోవచ్చు. ఆ మిరపకాయ గింజలు కొంతమందికి ఇష్టపడతారు, కారంగా ఉంటుందని వద్దనుకుంటారు కొంతమంది. మాకు ఇష్టమే, మేము వేసుకున్నాం. ఉప్పు చూసుకుంటే ఇంకొంచెం పడుతుంది అనిపించింది. మేము పులుపు బాగా తక్కువ తింటాం, అందుకని చెప్పేసి పులుపుగా ఉన్నాయని చెప్పేసి నీళ్ళు పోసాను. మాకు సరిపోయింది. బాగా చక్కగా మనకి 5 నిమిషాలు 6 నిమిషాలు బాగా మరిగితే సరిపోతుంది, ఎక్కువ అక్కర్లేదు. మనకి ఫ్రీ డైజెషన్ అవ్వటానికి లేదా హెవీగా ఫుడ్ ఉన్నప్పుడు ఇలాగా బాగుంటుంది, కమ్మగా ఉంటుంది. జలుబు చేసి ఉన్నప్పుడు వేడిగా అలా రసం వేసుకొని తింటూ ఉంటే చాలా బాగుంటుంది. మీరు అలాగా నా స్టైల్లో ఒకసారి చేసుకొని ట్రై చేయండి. మీకు నచ్చితే లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఓకేనా, బాయ్. మళ్ళీ మరొక కొత్త వీడియోలో కలుద్దాం. కరెక్ట్గా ఉంది పులుపు, ఉప్పు, కారం, ఘాటంతా కూడా చాలా బాగున్నాయి. రసం కూడా ఫ్రీగా ఉండటానికి ఏదన్నా నాన్ వెజ్ కర్రీస్ తిన్నా వెంటనే కొంచెం రసంతో తిన్నా, లేదు మనకి నోరు ఎప్పుడు ఏం తినాలనిపించినప్పుడు అలాంటప్పుడు ఇలాంటి రసం చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది అండ్ ఈజీగా డైజెషన్ అయిపోతుంది. ఓకే గాయ్స్, బాయ్. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కొత్త వీడియోలో కలుద్దాం. బాయ్.